వరస్ట్‌గా అనిపిస్తుందండి. భీమ్స్ గారు అసలు మీరు మైండ్ నుండే కొట్టారా మ్యూజిక్? లిరిక్స్ రాసే వాళ్ళకి ఏమైందండి? మొన్నేమో 'ప్రభాస్' గారి సాంగ్ దొబ్బెట్టారు. ఇప్పుడు 'మెగాస్టార్' గారి సాంగు. అసలు ఆయన ఆయన స్థాయి ఏంది? లేకపోతే ఆయన ఇదేంటి చెప్పండి? ఆయన మంచి ఎఫర్ట్స్ పెడుతున్నారు మూవీ మీద. జిమ్‌కి పోతే ఆయన కష్టపడి అంత లుక్స్ తీసుకొని సినిమా కోసం అంత కష్టపడుతుంటే మీరేమో సాంగ్స్ విషయంలో ఇంత నెగ్లిజెన్స్ అస్సలు కరెక్ట్ కాదండి. అస్సలు బాగలేదు నిజం చెప్తున్నాను. ఒకటికి 4 సార్లు ట్రై చేశానండి. మేబీ ఒకవేళ ఒకసారి వింటే నచ్చదు కదా మనకి అని చెప్పి 4, 5 సార్లు కూడా విన్నా కూడా నచ్చట్లేదండి. ఏదో ఇద్దరు మనుషులు కూర్చోబెట్టి వెనకేదో వచ్చి రానోడు మ్యూజిక్ కొడితేనో లేకపోతే ఎవడో మాట్లాడుకుంటే ఉన్నట్టుంది సాంగు. అది కరెక్ట్ కాదండి. పోనీ అదేమన్నా స్టోరీ లైన్‌లో వెళ్ళిపోతుంది అనుకోండి సీన్స్ పరంగా అదో పద్ధతి. సో స్టోరీ పరంగా ఏమి వెళ్ళట్లా. మనకు వదులుతున్నాడు బ్యాక్‌గ్రౌండ్ అన్నీ వదులుతున్నాడు. ఎక్కడో తీసుకెళ్ళి ఎక్కడో షూటింగ్ చేశారని. బాలేదండి. అనిల్ రావిపూడి గారు మీరు ఏం చెప్పారండి? మా చిరంజీవి గారిని ఇంకో లెవెల్‌లో చూపిస్తా అన్నారు. ఏడ చూపిస్తున్నారండి మీరు? చిరంజీవి గారి లుక్స్ ఓకే. మరి సాంగ్ ఎలా ఉంది చెప్పండి? బాగానే లేదండి సీరియస్ చెప్తున్నా. ఆ మీసాల పిల్ల అన్నా పర్లేదండి బాబు. కొంచెమైనా వినబుద్ధి అవుతుంది ఉదిత్ నారాయణ గారి వల్ల. ఈ సాంగ్ అయితే అస్సలు లేదండి. ఏ పాయింట్‌లో కూడా లేదు. నేను ఒకటే చెప్తాను. మెగాస్టార్ గారు, చిరంజీవి గారి సాంగ్ అంటే ఎవరికైనా సరే ఒక ఊపు. ఆయన డాన్స్ కోసం, ఆ సాంగ్ కోసం, ఆయన పెట్టే ఎఫర్ట్స్, ఆయన లుక్స్ వీటి కోసం ఉంటామండి మేమంతా. అలాంటిది మీరు సాంగే అట్లా చేస్తే, అట్టర్ ఫ్లాప్ చేస్తే మాకెలా అండి? ఎక్కడి నుంచి వస్తదండి? మోటివేషన్ సినిమాకెళ్ళాలి, చేయాలి అని చెప్పి. ఒక మాట అండి స్టోరీ పరంగా సాంగ్ అనుకుంటే ఆల్రెడీ దానికి ముందర 'మిసాల్ పిల్ల' కూడా సేమ్ మా వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పడే సాంగ్ లాగే ఉంది. ఇంకా సినిమా మొత్తం అయ్యే సాంగ్‌లు పెట్టుకుంటే ఎవరు చూస్తామండి మీరు చెప్పండి? అవునా కదా! సిట్యుయేషన్ కాదనట్లేదు. సిట్యుయేషన్ అనేది ఎలా ఉండాలండి? కొడితే బాగున్నది కొట్టిన ఒక పద్ధతండి. సిట్యుయేషన్ కాదని చెప్పి ఏ సాంగ్ పడితే ఆ సాంగ్ కొడితే మాత్రం చూడడానికి మేము అందరం ఇది కాదు కదండీ. దట్టు అక్కడ ఉండే పర్సన్ ఎవరు? మెగాస్టార్ గారు. ఆయనకి అలాంటి సాంగ్ అంటే మేము ఒప్పుకోమండి. మేము ఒప్పుకోము. ఆయన్ని మాస్ ఎలిమెంట్ ఆ విధంలో చూడాలనుకుంటున్నాం. సో, ఆ విధంగా చూపించాలని కోరుకుంటున్నాం అనిల్ రావిపూడి గారు. ఈ సాంగ్ అంటే ఓకే గానీ ప్లీజ్ నెక్స్ట్ సాంగ్స్ అయినా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని బీమ్స్ గానీ, లేకపోతే లిరిక్స్ రాసే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు దగ్గరుండి మంచిగా రాయాలని కోరుకుంటున్నాం. మ్యూజిక్ మంచిగా కొట్టాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే హీ ఈజ్ మెగాస్టార్. ఆ విషయం మర్చిపోవద్దు మీరందరూ. అర్థమవుతుందా? మేము ఆయన నుంచి చాలా నేర్చుకుంటున్నాము. అలాంటిది మీరు ఇలాంటివి చేసి ఆయన ఇమేజ్‌ని దెబ్బతీయొద్దు. వెంకటేష్ గారికి బాగానే కొట్టారు. మొన్న రవితేజ గారి మూవీలో కూడా అండి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంత లేదు భీమ్స్ గారు. ఆయన ఏదో ఏదో అన్నాడండి అది రావట్లేదు నోటికి. ఏదో అన్నాడు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో. ఆయన ఎవడు అడిగాడండి? ఆయన వాయిస్ ఇమ్మని ఎవడు అడిగాడు భీమ్స్ వాయిస్? రవితేజ గారి దాంట్లో కూడా నాకు అర్థం కాదు. ఏమనుకుంటున్నారండి మీరంతా? డీఎస్‌పీ గారి కంటే వర్కౌట్ అవుతుంది. ఒకటి 10 సార్లంటే డీఎస్‌పీ గారిదంటే మాకు అర్థం అవుతుంది, వినబుద్ధి అవుతుంది. మీరందరూ కూడా అలానే ట్రై చేద్దాం అంటే కరెక్ట్ కాదు ఇది. మొన్న తమన్ గారు, ప్రభాస్ గారికి పాపం అన్యాయం చేసేసాడు. ఆయన లుక్స్, ఆయన ఎఫర్ట్స్ ఆయన అంత కష్టపడ్డారు ప్రభాస్ గారు. మ్యూజిక్ ఏమో దెబ్బెట్టాడు. ఇప్పుడేమో ఈయన. ప్రతిసారి మీరు దెబ్బెడతా ఉంటే ఏంటి మేమిక్కడ ఫ్యాన్స్‌గా? కరెక్ట్ కాదు ఇది చెప్తున్నాను. సీరియస్ చెప్తున్నాను. భీమ్స్ అవ్వచ్చు, అనిల్ రావిపూడి గారొచ్చు మీరందరూ చాలా జాగ్రత్త పడి నెక్స్ట్ సాంగ్ అన్నా మాత్రం ఈ లెవెల్ కాదు, వేరే లెవెల్ ఉండాలి. పాత సినిమాలకి ఏ మాత్రం కూడా తగ్గకూడదు అనే లెవెల్‌లో మీరు మ్యూజిక్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. యెస్.